పేదల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న కాల్ మనీ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి డిమాండ్ చేశారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి నొలకపేటలో ఇటీవల కాల్ మనీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కృష్ణప్రియ కుటుంబ సభ్యులను స్థానిక ప్రజా సంఘాల నాయకులతో కలిసి రమాదేవి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రమాదేవి వెంట సిఐటియు నాయకులు వేముల దుర్గారావు, ఐద్వా నాయకురాళ్లు ఎన్ తులసమ్మ, వి రమణ తదితరులు ఉన్నారు. తాడేపల్లి నొలకపేటలో 3 రోజుల క్రితం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. చనిపోతూ వివరంగా తనకు వచ్చినటువంటి కష్టాన్ని ఉత్తరం రాసి చనిపోయింది. ఆ ఉత్తరమే లేకపోతే ఈరోజు చాలామంది చాలా అనుమానాలకి అవకాశం వచ్చేది. ఈ ఒక్క అమ్మాయి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల ఇలాంటి అనేక మంది మహిళలు, యువకులు ఈరోజు అప్పుల పాలై వడ్డీలు కట్టలేక, కాల్మనీ కట్టలేక బలవన్ మరణాలకి పాలవుతా ఉన్నారు. వీటి మీద ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలా, తీవ్రంగా ఈ వడ్డీ వ్యాపారస్తుల మీద, అలాగే అదనపు వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి మైక్రో ఫైనాన్స్ సంస్థల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఉదంతాన్ని మనం చూసినట్లయితే 50,000 రూపాయలు 2016లో తీసుకుంటే 2020 నాటికి 21.5 లక్షల రూపాయలు ఆ కుటుంబము ఈ ఇద్దరు వడ్డీ వ్యాపారస్తులకి చెల్లించడమైంది. అతన్ని, అతని భార్యని, ఇద్దరిని కూడా ఖాళీ నోట్లు, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకొని తప్పుడు కేసులు కోర్టులో వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టడమే కాదు, ఎవరైనా వీళ్ళ తరఫున నిలబడినా, సాక్ష్యం చెప్పినా, గట్టిగా నిలబడినా వీళ్ళ ప్రాణాలకు కూడా హాని కలిగించేటటువంటి ఒక నేపథ్యంలోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పినా, భర్తకి చెప్పినా ఈ విషయాలు, తన వేధిస్తున్నటువంటి విషయాలు, భర్త ప్రాణాన్నే తీసేస్తామనేటటువంటి బెదిరింపులు కూడా జరగడంతోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కాను వాళ్ళకి తక్షణం ఫాస్ట్ ట్రాక్ విచారణ జరపాలి, యావజ్జీవ శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేటటువంటిది కూడా మనం పరిశీలన చేయాలా, పోలీసులు లోతైన విచారణ చేయాలా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు హోమ్ మినిస్టర్ దీని మీద దృష్టి సారించాలా. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు, సంతోషం, కానీ అది సరిపోదు. పబ్లిక్ గా ఒక అనౌన్స్మెంట్ చేయాలి. 2011లో మన రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ యాక్ట్ వచ్చింది. దాన్ని నిరోధిస్తూ 3 సంవత్సరాల క్రితం హైకోర్టు ఆర్బీఐ దగ్గర నమోదైనటువంటి సంస్థలేవి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదన్న తర్వాత మైక్రో ఫైనాన్స్ సంస్థలు విజృంభించాయి. ఈరోజు అప్పులు లేనటువంటి కుటుంబం లేదు. వారాల వడ్డీ పేరిట, నెలల వడ్డీ పేరిట అత్యంత దుర్మార్గంగా 2 రూపాయల పైన 30 రూపాయలు, 50 రూపాయల దాకా వసూలు చేస్తున్నటువంటి ఉదంతాలు కూడా మనం చూస్తున్నాము. వీటి మీద 2011లో చేసినటువంటి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. సవరించి దాన్ని సీరియస్ గా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ చేసి ఈ అప్పుల నుంచి, రాష్ట్రము మా అప్పుల గురించి మాట్లాడండి అని చెప్పేసి చెప్తుంది. అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పేసి చెప్తుంది. కానీ ఈరోజు సరళీకరణ ఆర్థిక విధానాల్లో చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబం నడవడం కోసం కూడా అప్పులు చేసేటటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. కాబట్టి ప్రజలు అప్పుల గురించి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేకాదు పోలీసులు ఈ విషయాల్లో సీరియస్ గా ఉండాలని అడుగుతున్నాం. ఈ రోజు నేను ఆ కుటుంబంలో బాధితులతో మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. పోలీసు వారు ఏమి చెప్తారో అనేటటువంటి ఆందోళనలో ఉన్నారు వాళ్ళు. పోలీసు వారు పరోక్షంగా వాళ్ళకి హెచ్చరిక కూడా చేసినట్లు మాకు అర్థమవుతా ఉంది. నిర్భయ కేసు దేశవ్యాప్తంగా ప్రచారమైంది కాబట్టి, వెల్లడైంది కాబట్టి ఆ కుటుంబం ధైర్యంగా నిలబడగలిగింది. వాళ్ళు ఎలాంటి ఒత్తిళ్లకి లోబడకుండా నిలబడ్డారు. లేదు కలకత్తా ఇన్సిడెంట్లో జరిగింది, లేదు దిశ ఇన్సిడెంట్లో జరిగింది. కానీ ఈరోజు బాధితుల్ని నోరు మోయించే పని పోలీసులు ఎందుకు చేస్తున్నారు? దీనికి వైడర్ ప్రచారం ఇవ్వడం ద్వారా ఇంకొకరు ఎవరైనా ఇలా వడ్డీ బాధితుల బారిన పడితే మేము రక్షణగా ఉన్నామని చెప్పేసి చెప్పాల్సినటువంటి పోలీస్ శాఖ బాధితుల్ని ధైర్యంగా వచ్చి తమ బాధల్ని చెప్పుకునేటటువంటి దానికి అడ్డం వేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటటువంటిది పోలీసు వారితో కూడా చెప్పదలుచుకున్నాను. వారితో కూడా నేను స్వయంగా మాట్లాడతాను. ఈ బ్యాంకులు రాష్ట్రంలో మాకు మా నోటీసులో ఉన్నటువంటి మేము సర్వే చేసిన దానిలో 24 బ్యాంకులు వచ్చినాయి. ఇంకా అంతకంటే అదనపు బ్యాంకులు కూడా ఉండుండొచ్చు. ఈ బ్యాంకులన్నీ కూడా ఈరోజు విచ్చలవిడిగా 2025లో ఈరోజు మనం మాట్లాడుతున్నాం 20
తర్వాత జరిగినటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే ఈ మైక్రో ఫైనాన్స్ యాక్ట్ మన రాష్ట్రంలో చేసినటువంటి యాక్ట్ ని పక్కన పెట్టేసి హైకోర్టు తీర్పును ఆసరా చేసుకుని ఎవరికీ సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా వడ్డీలు వసూలు చేస్తా ఉన్నాయి. ఈ వడ్డీలు వసూలు చేస్తున్న దానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గనక ఎంక్వైరీ చేసి, లేదు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎంక్వైరీ చేసినా, లేదు ప్రభుత్వం ఎంక్వైరీ చేసినా లక్షల కుటుంబాలు ఈ మైక్రో ఫైనాన్స్ బాధిత కుటుంబాలు వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఏమిటి అంటే మనకి జనరల్ గా కమర్షియల్ బ్యాంక్స్ 9%, 10%, 11% అంటే 12% లోపు వడ్డీలకు ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు కూడా అంతకు మించి అంటే 4% మించి వడ్డీలు ఇవ్వకూడదు. కానీ అన్ని బ్యాంకులు ₹2 అదనంగా వసూలు చేస్తున్నాయి, జరిమానాలు వేస్తున్నారు. జరిమానాలు మాత్రమే కాదు, డబ్బు కట్టకపోతే బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకి ఈరోజు ఆమె గురవుతుంది. ఏజెంట్లని వాళ్ళ తరఫున మీరు అప్పులు ఇప్పించండి అని చెప్పేసి నియమించుకుంటున్నారు. అప్పులు ఇప్పించమని చెప్పేసి నియమించుకొని ఈ అప్పులు ఇప్పించిన వాళ్ళ మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. గ్రూపులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ గ్రూప్ సభ్యుల్ని ప్రోక్ చేస్తా ఉన్నారు. ఈ గ్రూప్ సభ్యుల ద్వారా ఒత్తిడి చేయిస్తా ఉన్నారు. ఇది ఒక పెద్ద విషవలయంలో ఈరోజు ప్రజలు చిక్కుకున్నారు. దీని మీద ప్రభుత్వం తక్షణం సమస్య పట్టించుకుని చేయనట్లయితే ఇది ప్రభుత్వానికి చాలా అప్రతిష్ట తీసుకొస్తుంది. పదే ప్రశ్నిస్తామని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమయ్యాడనే ప్రశ్నలు ఈ రోజు వస్తా ఉన్నాయి. మేము మంచి ప్రభుత్వం తీసుకొస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు దృష్టి సారించరు అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మేము అప్పు ఇప్పించాను. ఆవిడ రాజామణి పేరు, నేల రాజామణి ఉంది కదా, తనకి డబ్బులు ఇప్పించా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదు, అల్లుడు ఆవిడ ఫోన్ ఎత్తట్లేదు, మాకు రూపాయి రాలేదు. నేనే తీసుకున్నాను, నన్నే కట్టమని చెప్తున్నారు. మిమ్మల్ని కట్టమని ఎవరు చెప్తున్నారు? ఇచ్చిన వాళ్ళు ఎవరో నలుగురు. ఇప్పుడు మీ గ్రూప్ వాళ్ళు మేము గ్రూపుల్లో కూడా డబ్బులు కొందరిని పెట్టి తీసుకున్నాము. అదే ఆ డబ్బులు కూడా కట్టలేక నెల వారం. నేను చెప్పేది మీ గ్రూప్ అంటే ఏ గ్రూప్, ఏ సంస్థకు సంబంధించిన బంధన, అది చెప్పండి మీరు. నేను చెప్తున్నది అదే. ఇప్పుడు బంధన లాంటి గ్రూపులు, లేకపోతే కార్పొరేట్ అదే క్యాపిటల్ బ్యాంక్ ఒకటి అవి తీసుకున్నాను. పోస్టల్ బ్యాంకు, పోస్టల్ బ్యాంక్ లేదు. ఈ 2 బ్యాంకుల్లో కొందరు. మీ దగ్గర కాగితాలు ఏమైనా ఉన్నాయా? కాగితాలు ఏమి. ఓకే, ఇది పరిస్థితి. ఈరోజు ఈ బంధన్ బ్యాంక్ అనేది మైక్రో బంధన్ బ్యాంక్ గురించి అంటే మేము వాళ్ళని పెట్టి తీసుకున్నాం మేడం. నెలలా కట్టుకుంటాం, కొద్దిగా చెప్తున్నాం. ఇప్పుడు బ్యాంకుల గురించి, అప్పు ఇచ్చిన సంస్థల గురించి